తిరుపతి దేవస్థానంలో అనేక అపచారాలు జరిగాయని, లడ్డు కల్తీకి గురైందని సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ల్యాబ్ రిపోర్ట్ లో కూడా లడ్డూలలో వాడే ఆవు నెయ్యి కల్తీకి గురైందని తేలింది. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలలో వాడిన నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసినట్లుగా కూడా ల్యాబ్ రిపోర్ట్ తెలిపింది. దాని తర్వాత దేశవ్యాప్తంగా ఒక్కసారిగా హిందువులు మండిపడ్డారు. పరమ పవిత్రమైన లడ్డూలను జంతు కొవ్వులతో మలినం చేస్తారా, కలియుగ దైవానికి అపకీర్తి తెచ్చి పెడతారా అని ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మికంగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని క్షమాపణలు కోరుతూ ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. తిరుమల లడ్డు కల్తీ అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించానని ఆయన ఒక ట్వీట్ చేశారు. జరిగిన తప్పునకు క్షమించాలి, దేవుణ్ణి కోరుతూ ఈ ఆదివారం ఏకంగా 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను చేపడతానని ఆయన పేర్కొన్నారు. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజుల పాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. దేవదేవ, నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని వేడుకుంటాను అని పవన్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇకపోతే పవన్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను కఠిన నియమాలతో పూర్తి చేయనున్నారు. కొన్ని నెలల క్రితం పవన్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టి తనకు హిందూ దేవుళ్ల పట్ల ఉన్న భక్తిని చాటుకున్న విషయం తెలిసిందే.